క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తి తన గురించి ఇతరులు ఏమి అనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే ఆశ నిత్యం ఉంటుంది. అయితే ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు 2 ప్రశ్నలు అడుగుచున్నారు. మొదటిది, నన్ను గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారు? రెండవదిగా, నన్ను గురించి మీరు ఏం అనుకుంటున్నారు అని. ఇక్కడ ప్రజలు అన్న పదం లోక సంబంధమైన జీవితం జీవించి వారిని సూచిస్తుంది. వీరికి యేసు గురించి తెలుసు. అంతే, ఆయన మాటలు, క్రియలు, జీవితం. కానీ ఆత్మ సంబంధముగు జీవితం జీవించు వారికి యేసు అంటే ఏమిటో తెలుసు. కేవలం వీరు మాత్రమే క్రీస్తు అని విశ్వసించారు. మొదటి యోహాను 5వ అధ్యాయము 1 వచనంలో యేసు మెస్సయ అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డే అని తెలియచేస్తుంది. ప్రియ స్నేహితులారా, మార్కు సువార్త 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో తను ఎవరు క్రియల ద్వారా తెలియపరుచుకున్నాను క్రీస్తు. రెండవ భాగంలో తను ఎవరు తానే స్పష్టంగా తెలియచేస్తుంది. పేతురు నువ్వు క్రీస్తువు అని సమాధానం ఇచ్చారు. ఇంతకే క్రీస్తు అనగా ఎవరు? క్రీస్తు అంటే ఎవరు అనేది 3 విషయాలు తెలుసుకుందా. మొదటిది, క్రీస్తు అనగా అవిశక్తుడు. రెండవదిగా, క్రీస్తు అనగా మానవ రక్షణ అర్థం తన ప్రాణము ధరపెట్టుటకు తండ్రికి గౌరవం ఇచ్చారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం. మూడవదిగా, క్రీస్తు అనగా తండ్రికి సంబంధించిన పని చేయవాడు, తండ్రికి ఎంతో ప్రియమైన వాడు. ఆయనే యేసుక్రీస్తు. క్రీస్తు శిష్యులమైన మనం జ్ఞానశానం ద్వారా దివ్య సంస్కారంలో దేవుని దత్తపుత్రులో మైను మరియు మనము ఆ తండ్రికి విధేయమై ఆత్మ సంబంధమైన క్రియలు చేయుచున్నాము. లేక ఈ లోకాశాలలో ఉండిపోతున్నావా? ఒక్కవేళ మనం అలా జీవిస్తున్నట్లయితే దేవుని క్షమించమని, ఆత్మ సంబంధమైన జీవితం జీవించుటకు శక్తినివ్వమని ప్రార్థించుద్దాం. ఆమెన్.